నేను అనేది ఇవన్నీ ఒక భాగం అభివృద్ధి కార్యక్రమాలు. రోడ్ల పరంగా ఈ శాసనసభ్యులు మంత్రి గారు ఈ జిల్లాలో ఏ విధంగా పనిచేసుకుంటున్నారో మీరు చూస్తున్నారు. ప్రతి సమస్య మీద మనం చేసిన పనిని చెప్పుకునే కాడ ఎక్కడో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా కార్యకర్తల మనసులో చిన్న ఏమైనా ఉండేటుంటే బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వాటిని మేము కాదంటలేము. దానికి పార్టీ కొంత బాధ్యత వహించవచ్చు, పై నాయకత్వం కూడా కొంత బాధ్యత వహిస్తుంది. తప్పకుండా వాటిని ఏమైనా ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. కానీ మనం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఇవాళ ఇంతకుముందు మాట్లాడిన మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారు. మనం సన్నబియ్యం ఇచ్చుడు కానివ్వండి, రేషన్ కార్డులు ఇచ్చుడు కానివ్వండి, ఇండ్లు కట్టించుడు కానివ్వండి, ఇలా 200 యూనిట్లు ఇచ్చుడు కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా రైతుల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మనం ఇస్తున్న కార్యక్రమాలు మనం జనంలోకి తీసుకుపోయేది ఉంటే మనలో ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు. ఈ రాష్ట్రంలో 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి మీరు చేసే కృషి ముఖ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాం. చేసిన పనిని ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అవకాశం మనకు ఉన్నది. నిజంగా చేయకపోతే చెప్పుకుంటానికి ఏం లేదు, చేసినవి చెప్పుకుంటానికి చాలా ఉన్నాయి. ఆ చెప్పుకోలేకపోతే కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాటిని అన్నింటినీ కూడా అధిగమిద్దాం. ఈ జిల్లాలో గొప్ప నాయకత్వం ఉన్నది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కానీ, సురేఖక్క కానీ, వారి నాయకత్వంలో బట ఎమ్మెల్యేలందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో నేను కూడా ఏంటంటే కొంత టైం రాష్ట్రంలో ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ నేను చెప్పగలుగుతాం, మన డైనమిక్ డేరింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటాళ్ళు నాకు వారికి ఉన్న అనుబంధం మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు రేవంత్ రెడ్డి గారు, నాకు ప్రాణమిత్రుడు. నా లక్ష్యం ఒకటే ఉండే. నా లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం కోసం కొట్లాడినాం. ఏదైతే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఆనాడున్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న సందర్భంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు. నేను చూసిన ప్రత్యక్షంగా, రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఆయన ఆ 7-8 సంవత్సరాలు అనుభవించాను. అందులో ఆ కష్టాల్లో పాలు పంచుకునే ఒక మహాభాగ్యం నాకు కలిగింది. దాన్నే నేను మహాభాగ్యంగా తీసుకున్నా. ఆ కష్టాలలో నేను పాలు పంచుకుంటాను. ఆ మహాభాగ్యం ఇవాళ ఏదైతే ఉన్నదో గౌరవాన్ని ఇచ్చింది నాకు. ఏదైతే ఉన్నదో ఆ ప్రాణమిత్రుడు నాకు ఏదైతే ఆదేశిస్తాడో, ఏదైతే పాటించమని చెప్తాడో తూచా తప్పకుండా పాటించుడే నా భారం, నా బాధ్యత. నేను చేస్తున్న పని అదే. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పేద బడుగు బలహీన వర్గాలకు సహాయకారిగా ఉండి చేయాలనే క్రమంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున్ గారి నేతృత్వంలో జరిగే అన్ని విషయాలలో ముందుండే విధంగా నన్ను గల్లీ నుంచి ఇంతకుముందు మాట్లాడిన అక్క సీతక్క చెప్పింది. వాస్తవంగా ఒక మారుమూల పల్లెటూరు నాది. పెద్దలు కడియం సిఆర్ గారికి తెలుసు, ప్రకాష్ రెడ్డి గారికి తెలుసు, సత్యన్నకి తెలుసు, ఈ వేదిక మీద ఉన్న సీతక్కకు కావచ్చు, రామచంద్ర కావచ్చు, సురేఖక్క కావచ్చు, అందరికీ తెలుసు. నేను ఒక మారుమూల ప్రాంతంలో ఒక సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టి ఏదైతే 45 సంవత్సరాల క్రితం చిన్న కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడి నుంచి వేస్తూ అడుగు వేసుకుంటూ వచ్చిన క్రమం లోపల నా నడక లోపల ప్రతి అడుగు లోపల నన్ను ప్రోత్సహించిన నాయకులు చాలామంది ఉన్నారు. నా అడుగులో వెన్నుతట్టి నడిపించిన కార్యకర్తలు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. అన్నీ ఉన్న ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసుడు, ఏ నాయకుని కింద ఉంటామో ఆ నాయకత్వానికి అనుగుమనికి పనిచేయడం, ఆ నాయకుని యొక్క గొప్పతనాన్ని బయటికి ప్రజలకు తీసుకుపోయి ఏదైతే ఉన్నదో ఆ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా పనిచేసే విధంగా ఉండుడే నా లక్ష్యము, నా ధ్యేయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నడవడి లోపల ఈ అడుగుల ప్రతి ఒక్క దాంట్లో నన్ను వెన్నుతట్టి నడిపించిన వరంగల్ జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీ మెచ్చిన నరేందర్ అన్నగానే నేను మీకు పనిచేస్తానని చెప్పి, మీకు అందుబాటులో ఉంటానని చెప్పి వేదిక మీద నుంచి చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు. థ్యాంక్ యూ.